టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గేమ్ చేంజ్ చేసినట్లుగా కనిపిస్తోంది. పుష్ప 2 ప్రీమియర్ షో రోజున విషాద ఘటనతో బడా నిర్మాతలు ట్రాక్ మార్చారు. యంగ్ హీరోల్లో అల్లు అర్జున్ కున్న క్రేజ్ కంటే రామ్ చరణ్కే ఎక్కువ ఉంది అని చాటుకునేందుకు విజయవాడలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దీన్ని ఆవిష్కరించడానికి వెళ్లిన దిల్ రాజు మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి పేరుతో గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ వేడుకకు అటెండ్ అయిన దిల్ రాజు అక్కడ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులకు కొంత జోస్ని ఇచ్చినప్పటికీ గేమ్ చేంజర్ సినిమా పుష్ప 2 కంటే పెద్ద హిట్ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా, క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ సినిమా కొత్త సంవత్సరంలో జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో రామ్ చరణ్కు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. 256 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ను ఆదివారం ఆవిష్కరించారు. గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్కి గెస్ట్గా అటెండ్ అయ్యారు. అదే సమయంలో ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని డల్లాస్లో గ్రాండ్గా నిర్వహించారు. ఇదే జోష్లో ఇండియాలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తామని దిల్ రాజు మాటిచ్చారు. చీఫ్ గెస్ట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తామని ఆయన డేట్స్ ఇచ్చిన తరువాతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చరిత్రలో గుర్తుండిపోయేలా నిర్వహిస్తాము అన్నారు. ఇక గేమ్ చేంజర్ ఫస్ట్ కాపీ రెడీ అయిందని, సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి సంక్రాంతికి మనం గట్టిగా కొడుతున్నామని అభిమానులకు చెప్పాము అని దిల్ రాజు ఫ్యాన్స్కి చెప్పి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఆ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ కంటే తొక్కిసలాటలో మహిళ చనిపోవడం టాలీవుడ్ని కుదిపేసింది. ఆ ఘటన తరువాత తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో వెసులుబాటు కల్పించము అని ఖరాఖండిగా చెప్పింది. దీంతో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన గేమ్ చేంజర్ భారీ వసూలు రాబట్టాలి అంటే ఏపీలో సినిమా ప్రమోషన్తో పాటు ప్రభుత్వం పర్మిషన్ అవసరమని భావించినట్లు కనిపిస్తోంది. అందుకే హీరో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా పిలిపించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసి భారీ వసూలు రాబట్టాలని దిల్ రాజు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. మరి తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.